హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాట్లాడ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్ వచ్చేసి పిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి ఎంతో ఇష్టమైనటువంటి ఒక స్నాక్ ఐటెం అనేది అప్లోడ్ చేస్తున్నాను. కంపల్సరీగా వాచ్ చేసేయండి. సో ఆ స్నాక్ ఐటెం పేరు వచ్చేసి పానీపూరి అనమాట. అందరికి ఇష్టమే కదా ఇది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొత్తిమీర కొంచెం తీసుకోండి, పుదీనా, అలానే కొంచెం కరివేపాకు 4-5 రెబ్బలు తీసుకోండి, చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి, అలానే ఉడికించి పెట్టుకున్నటువంటి ఒక బంగాళదుంప, అలానే ఒక చిన్న పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న పీసెస్ చేసేసుకోండి. అలానే బఠానీలు కూడా ఇవి ముందుగానే పెట్టేసుకున్నాము. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా లిక్విడ్ లాగా చేసేసుకోండి. ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకోండి. ఆనియన్స్ మన బయట మార్కెట్లో ఇట్లా అమ్ముతారండి. మనకి సూపర్ బజార్లో, సూపర్ మార్కెట్లు ఉంటాయి కదా, అలా అమ్ముతారు పానీపూరి. ఒక మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర, పుదీనాకు, పచ్చిమిర్చి, అల్లం ఇలా లైట్గా తీసి పెట్టుకోవాలి. మరీ చిక్కగా అవసరం లేదండి. దీన్ని కొంచెం యాడ్ చేసుకోండి. దీన్ని మొత్తం కూడా ఒక పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా ఫిల్టర్ పెట్టేసుకొని దీన్ని అంతా కూడా ఫిల్టర్ చేసేయండి. మిగిలిన చింతపండు రసం కూడా దీంట్లో ఫిల్టర్ చేసేయండి. సో ఇలా వచ్చేస్తుంది అనమాట. మనకి ఇలా లిక్విడ్ లాగా ఫామ్ అవుతుందండి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలానే కారం ఆల్రెడీ మనం వేసామన్నమాట. ఒక పచ్చిమిర్చి, దాన్ని చూసి వేసుకోండి. పసుపు, జీలకర్ర పొడి, చాట్ మసాలా కనుక మీ దగ్గర లేకపోతే గరం మసాలా వేసుకోండి, సరిపోతుంది. అలానే ధనియా పౌడర్, అలానే పెప్పర్ అనమాట, అంటే మిరియాలండి. పౌడర్ లాగా నేను చెయ్యను, అప్పటికప్పుడు దంచేసుకుంటే చాలా బాగుంటుంది మనకి. ఇలా కలిపేసి ఒకసారి పక్కన పెట్టేసేయండి. మనం పానీ అయితే రెడీ చేసుకున్నాం. అలానే పూరీలో కావాల్సిన స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా బంగాళదుంప, దీన్ని కొంచెం మ్యాష్ చేసేసుకుందాం. ఇలా మ్యాష్ చేసేసేయండి. ఈ బఠానీ కూడా మ్యాష్ చేసేసేయండి. ఈజీగా వచ్చేస్తాయి, ఆల్రెడీ బాయిల్ అయ్యాయి కాబట్టి మనకి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకోండి. అలానే కొత్తిమీర, కరివేపాకు, అలానే ఆనియన్స్, ఈ లిక్విడ్లో కూడా వేయండి కొద్దిగా. అలానే రుచికి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసుకోండి. సాల్టు, పసుపు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ధనియా పౌడర్, ఈ స్పైసెస్ అన్నీ కూడా దీన్ని బాగా కలిసేటట్టు ఇదంతా కూడా బాగా కలపండి. పూరీలో స్టఫింగ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు కొంచెం బఠానీలు వేసుకోండి, తినేటప్పుడు బాగుంటాయి అన్నమాట. అలానే ఉండండి, వీటిని మ్యాష్ చేయొద్దు.
స్టవ్ ఆన్ చేసేసి ఇలాంటి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఎంత అయితే ఆయిల్ కావాలో అంత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ అయితే ఫ్రై అయింది, చూద్దాం ఒకటేసి. పానీపూరీలు ఎప్పుడు కూడా మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి చక్కగా సఫిషియెంట్గా పొంగుతూ వస్తాయి అన్నమాట మనకి. సో చక్కగా ఫ్రై అయినాయి అనమాట. ఇప్పుడు స్టఫింగ్ అవన్నీ ఎలా పెట్టాలో చూపిస్తానండి. చాలా హ్యాపీగా ఉంటుంది కదండి మన చేతులతో మనం ఇలాంటి బయట స్ట్రీట్లో దొరికే ఫుడ్ ఐటమ్ చేసినప్పుడు. చాలా సక్సెస్ఫుల్గా వస్తాయి అన్నమాట. ఇలా కొంచెం ఓపెన్ చేసేసి ఆ స్టఫింగ్ అనేది పట్టేట్టు చూసుకోండి. ఇలాగా అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోండి. సో కొంచెం ఆనియన్స్ మిగిలింది కాబట్టి వీటిని వేసుకుందాం మనం. అలానే ఇందాక మనం వీటి కోసం ఈ హోల్ పెట్టడానికి బ్రేక్ చేసాం కదా, వీటిని కూడా కొంచెం ఇలా క్రష్ చేసేసి వీటి మీద వేసుకోండి, చాలా బాగుంటాయి. ఇంతేనండి, చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.